సునాదస్వరము డిసెంబర్ 26. నీవు లేచి ఆ శిష్యును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిష్యును చంపాలని వెతుకుచున్నాడు గనక నీవు లేచి ఆ శిష్యును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోమ్మని చెప్పాను. నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడే ఉండమని చెప్పినప్పుడు యోసేపు శిష్యును తల్లిని తీసుకొని ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. మరి దేవుడు ముందుగానే అన్నీ బయలుపరుస్తాడు. మరి ఎవరు శత్రువులుగా ఉన్నారు, ఎవరు చంపాలని చూస్తున్నారు, అందులోంచి కాపాడడానికి ప్రభు మనకు ఉపదేశించి మనల్ని హెచ్చరిస్తూ నడిపిస్తాడు. తర్వాత కొంతకాలమైనప్పుడు హేరోదు చనిపోయిన తర్వాత మరలా దూత ప్రత్యక్షమై నీవు ఆ శిష్యును ఇశ్రాయేల్ దేశం నాకు తీసుకొని వెళ్ళమని చెప్పినప్పుడు యేసు ప్రభువును మరలా తీసుకొని వచ్చారు. మరి అడుగడుగున ఆయన ఉపదేశిస్తాడు, మనకు బయలుపరిచి నేర్పించే దేవుడు. అందుకే మనము దేవుడు చెప్పిన మాటకు లోబడినప్పుడు సురక్షితంగా మనం జీవిస్తాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చదివినప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాకు ముందుగానే బయలుపరిచాడు. నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాక్కోమన్నాడు. కొంతకాలం అక్కడ ఉన్నప్పుడు కాకుల చేత పోషించాడు. తర్వాత సారేపాతు విధవరాల దగ్గర పోషింపబడ్డాడు. మరి అడుగడుగున దేవుడు తన ప్రవక్తను కాపాడి రక్షించాడు. ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోబడతామో దేవుడు మనకు ఉపదేశిస్తాడు, నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు. మన శత్రువులకు మించిన జ్ఞానాన్ని మనకు కలగచేసే దేవుడు. అందుకే అన్ని విషయాల్లో మనం ఆయన్ని ఆశ్రయించాలి. తన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడే దేవుడు. మోషేకు ఉపదేశించాడు, తోడుగా ఉండి నడిపించాడు. యెహోషువకు ఉపదేశించి అడుగడుగున కాపాడి రక్షించిన దేవుడు. దావీదును తన శత్రుల చేతిలోంచి కాపాడాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజున ప్రభు ఉపదేశంకు మనము లోబడదాం. ఆయన ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. మన శత్రుల చేతిలోంచి మనల్ని కాపాడి రక్షించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించినప్పుడు అన్ని విషయాల్లో మనము సురక్షితంగా జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రభువా, ఏ విధంగా మీరు యేసు ప్రభు శిష్యుగా ఉన్నప్పుడు కాపాడి రక్షించారు తండ్రి, అదేవిధంగా ప్రతి ఒక్కరిని వారి శత్రుల చేతిలోంచి కాపాడి రక్షించండి, ఉపదేశించండి, నడవలసిన మార్గాన్ని బోధించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.